రాత్రి నుంచి కురిసిన వర్షానికి హైదరాబాద్లోని అమీర్పేటల నీళ్లు నిలిచిపోయినాయి. ఏడికాడ నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలు అమీర్పేట నుంచి కావ్య అందిస్తారు. ఓవర్ టు యు కావ్య. ప్రస్తుతం మనం అమీర్పేట కాడ ఉన్నాం. లాల్ బంగ్లా నుంచి అమీర్పేట వైపుగా ఏదైతే వెళ్ళే రూట్ మొత్తం మనం చూడొచ్చు. నిన్న రాత్రి నుంచి ఇవాళ పొద్దున వరకు కురిసిన వర్షంతో మొత్తం రోడ్డు మొత్తం బ్లాక్ అయింది. 2 వీలర్స్ కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మనం ఇంకొక వైపు వండర్హుడ్ అనే ఒక చప్పల్ షాప్ ఉంది. ఇక్కడ చప్పల్ షాప్ దగ్గర ఇటు నుంచి అటు వాళ్ళు వెళ్ళే వాళ్ళు, కానీ వాటర్ వచ్చిన తర్వాత అసలు ఎటు నుంచి వెళ్ళాలో అని అర్థం కాక స్టెప్స్ దగ్గర వెయిట్ చేస్తున్నట్టు చూస్తున్నాం. దాంతోపాటు అక్కడ ఉండే వాటర్ కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. ముందు వాటర్ డ్రైన్ అనేది ఉంది. ఆ డ్రైన్ ఎక్కడుందో కూడా తెలియక మనం చూస్తున్నాం. ఒక పక్క తీసి పెట్టిండ్రు. ఇక్కడ ఉండే మురుగు మనం తీస్తున్నాం. అది మొత్తం పూడికలు తీసి పెట్టిరు తప్ప ఆ డ్రైన్ కూడా మొత్తం క్లీన్ కాలేదు. దానివల్ల మొత్తం వాటర్ కూడా మనం చూస్తున్నట్టయితే స్టాగ్నేట్ అయి ఉందనే చెప్పొచ్చు. మనం ఇక్కడ చూస్తున్నాం 2 వీలర్స్ కూడా వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. అది ఎక్కడ ఆగిపోతాయో కూడా తెలియదు. అంత ఇబ్బందికర పరిస్థితిలో ఈ రోడ్డు ఉందనే చెప్పొచ్చు. ట్రాఫిక్ జామ్స్ కూడా దీనివల్ల ఎక్కువ అవుతున్నాయి. మనం 2 వీలర్స్ వాళ్ళతో ఉన్నాం, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? సోమాజీ కూడా ఫుల్ బిజీ ఉంది. ట్రాఫిక్ మొత్తం వాటర్తో నిండిపోయినాయి. మరి ఇంత వాటర్లో డ్రైన్ ఎక్కడ ఉందని తెలుస్తుందా మీకు? ఏం తెలియదు. ఏడైనా పడిపోతే యాక్సిడెంట్ మళ్ళీ అవుతుంది. చాలా దెబ్బలన్నా తెలుస్తుంది. ఎప్పుడండి మీకు ఆఫీస్? ఎప్పుడు? మార్నింగ్ 9 o'clock అండి. ట్రాఫిక్ చూస్తుంటే ఇలా ఉంది. వాటర్ అంతా ఇది ఎవ్రీ టైం ఇదే ప్రాబ్లం అవుతుంది మాకు. ఏం చేయాలి? బయలుదేరా? మార్నింగే బయలుదేరాను, ఇప్పటికీ లేట్ అయిపోయింది మాకు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఈసీఎల్ నుండి వస్తున్నాను. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు? 1.5 hours, 2 hours. మరి వాళ్ళు ఎంత అయింది రెగ్యులర్ టైం? 2.5 hours. రోడ్స్ అంతా చాలా వరస్ట్గా ఉన్నాయి మేడం. అంతటా జామ్గా ఉంది. రోడ్లన్నీ కచ్చడాగా ఉన్నాయి మేడం. లేదు మేడం, తెలియట్లేదు. ఎక్కడ కూడా వాటర్ స్టోరేజే ఉంటుంది. అసలు ఎక్కడేముందో తెలియదు, గుంత ఎక్కడుందో తెలియట్లేదు. అంతా జామ్గా ఉంది. ట్రాఫిక్ కూడా ఫుల్ ఇక్కడ. అంటే వాటర్ స్టాగ్నేట్ ఏదైతే ఉందో వాటర్ ఆగిపోవడం వల్ల ట్రాఫిక్ కూడా ఉంది. అయితే ఈ వాటర్ ఏదైతే అవుతుందో అక్కడ మధ్యలో గుంతలు కూడా ఉన్నాయి. ఆ గుంతలు ఉండడం వల్ల ఎక్కడ గుంతలు ఉన్నాయో ఎక్కడ లేవని తెలియకుండా బైట్స్ కూడా ఇప్పటి వరకు ఒక 3 యాక్సిడెంట్స్ కూడా స్కిడ్ అయి పడిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే పూర్తిగా కేవలం ఇది మనం లాల్ బంగ్లా టు అమీర్పేట్ రోడ్ వరకే కాదు, మిగతా హైదరాబాద్లో ఏ రోడ్లు చూసుకున్నా కానీ ఖచ్చితంగా ఇట్లాంటి వాటర్ ఫ్లో లేదు, డ్రైనేజ్ పొంగే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ లాల్ బంగ్లా దగ్గర ఉండే పరిస్థితి. కెమెరా పర్సన్ హరికృష్ణతో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.